హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. అయితే ఒక ప్యాషన్తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. కొంతమంది మైండ్లో చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉంటారనమాట. సో నేను ఇస్రోలో పనిచేయాలి, నేను నాసాలో పనిచేయాలి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ ఏంటి, గెలాక్సీస్ ఏంటి, అంటే ఇలా అంతరిక్షం గురించి వాళ్ళ ఆలోచనలు, ఈ ప్లానెట్ ఏంటి, ఇట్లా వాళ్ళ మైండ్లో ఎవరైతే చిన్నపిల్లలు ఆస్పైరింగ్గా ఉంటారో ఇటువంటి పిల్లలకు సంబంధించి ఒక పర్టికులర్ కోర్స్ అనేది ఒకటి ఉందండి. దీన్ని ఆస్ట్రోఫిజిక్స్ అంటారు. ఓకే, ఈ ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఈ మొత్తం ఈ చెప్పినటువంటి విధానానికి సంబంధించినటువంటి స్టడీ చేస్తుందన్నమాట. సో మీరు ఆస్ట్రోఫిజిస్ట్ ఎలా అవ్వాలి ఇండియాలో అనుకున్నట్లయితే మీకు దానికి అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంది, కెరీర్ ఆపర్చునిటీస్ ఏంది, ఇటువంటి విషయాలను ఈ వీడియోలో కూలంకుషంగా చర్చిద్దాం. అయితే వీడియోలో లోపలికి వెళ్లే ముందు తప్పనిసరిగా మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ బటన్ నొక్కినట్లయితే ఈ ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించినటువంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా, దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పనిసరిగా నేను డీటెయిల్డ్గా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అందిస్తూ ఉంటాను. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ గివ్ మీ ఏ లైక్. సో ఫస్ట్ ఇది ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటంటే మనం డెఫినేషన్ ప్రకారంగా చూసినప్పుడు స్టార్సు, ప్లానెట్స్, గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. అంటే ఆకాశంలో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్, వీటి గురించినటువంటి సైన్స్ లేదా స్టడీస్నే ఆస్ట్రోఫిజిక్స్ అంటారండి. ఆస్ట్రోఫిజిస్ట్ అంటే ఎవరంటే ఈ యొక్క ఫినామినాన్ని మొత్తం రీసెర్చ్ చేసి దాని మీద థియరీస్ డెవలప్ చేసి యూనివర్స్ యొక్క హారిజన్ విషయంలో కానీ, అదేవిధంగా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి రీసెర్చ్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది ఎటువంటి సబ్జెక్ట్స్ కలిగి ఉంటుందంటే కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ కలిగి ఉంటుంది, అదేవిధంగా ఫిజిక్స్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటర్ సిమ్యులేషన్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సో దీన్ని చదవాలనుకున్నట్లయితే మీకు 11th and 12th కంప్లీట్ అయ్యే ఎవరికైతే 12th క్లాస్ కంప్లీట్ అయి ఉంటుందో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. మీరు బీఎస్సీ లేదా బీటెక్ తీసుకోవచ్చు దీంట్లో. సో దీంట్లో ప్రధానంగా మంచి ఇన్స్టిట్యూట్ ఏది ఉందంటే ఐఐఎస్సి బెంగళూరు అండి. ఐఐఎస్సి బెంగళూరుకి సంబంధించి అడ్మిషన్ ఎలా అవ్వాలనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. అదేవిధంగా ఐఐఎస్టీ అనేటువంటి మరొకటి ఉంది, తిరువనంతపురంలో ఉంటుంది. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ షార్ట్లీ కాల్డ్ యాజ్ ఐఐఎస్టీ తిరువనంతపురం. అదేవిధంగా ఇప్పుడే మనం ఐజర్స్ గురించి కూడా వీడియో చేసుకున్నాం. ఏదైతే 7 ఐజర్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా దీని తాలూకు ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఈవెన్ మన హైదరాబాద్లో కూడా మాస్టర్స్ డిగ్రీ అవైలబిలిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో దీనికి స్పెషలైజేషన్ వచ్చేసి ఆస్ట్రోఫిజిక్స్ లేకపోతే స్పేస్ సైన్స్ అనే పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా లోకల్లో కూడా ఇది అవైలబిలిటీ ఉందన్నమాట. పిహెచ్డి ఇన్ ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్ యూనివర్సిటీస్ లైక్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇది నోట్ చేసుకోండి, చాలామందికి తెలియదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇది. ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, IUCAA పూణే. సో వీళ్ళు కూడా ఈ స్పేస్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రీసెర్చ్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ TIFR ముంబై ఏదైతే ఉందో వీళ్ళు కూడా దీని మీద మనకి రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటారు. ఇంకొక ఫేమస్ ఇన్స్టిట్యూట్ మన బెంగళూరులో సదరన్ రీజన్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చేసి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. ఇవి ప్రధానంగా ఒక 10 ఇన్స్టిట్యూట్స్ నేను మీకు మెన్షన్ చేశాను. సో వీటన్నిటిలో కూడా ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, ఇక్కడ సంబంధించినటువంటి స్టడీస్ అనేవి మనకి ఇండియాలో అవైలబిలిటీ ఉండడం అనేది జరిగింది. సో ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నట్లయితే ఆబ్వియస్గా చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి జేఈ అడ్వాన్స్ బేస్ మీద వీటిని తీసుకుంటాయి. ఉదాహరణకి బీటెక్ ఎట్ ఐఐఎస్టీ ఈజ్ వన్ సచ్ కైండ్. అదేవిధంగా ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో IIT 2025 కూడా మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా జస్ట్ ఏదైతే ఉందో జాయింట్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ PhD, అంటే మీరు MSc అయిపోయిన తర్వాత ఈ జస్ట్ అనే ఎగ్జామ్ రాయడం ద్వారా కూడా ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళవచ్చు. అదేవిధంగా బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైతే గేట్ ఎగ్జామ్ ఉంటుందో మీరు అది రాసుకుంటే ఎంటెక్ చదవడానికి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. దీస్ ఆర్ ది 4-5 మోడల్స్ వేర్ యూ కెన్ అవైల్ అడ్మిషన్ ఇంటూ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్. సో స్కాలర్షిప్స్ ఏముందండి, స్కాలర్షిప్స్ అండ్ ఫీజెస్ మన పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మీరు అందరూ కూడా మెరిట్ స్టూడెంట్సే ఇక్కడ మీరు ఉంటున్నారన్నట్లయితే, కానీ కొన్ని స్కాలర్షిప్స్ నేను మీకోసం మెన్షన్ చేస్తాను. బీఎస్సీ చదివే పిల్లలకైతే ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఐఐఎస్టీ స్కాలర్షిప్స్ అని చెప్పేసి ఇస్రోలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి వెళ్తారు, వాళ్ళకు కూడా ఐఐఎస్టీ స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది. JRF, SRF స్కాలర్షిప్స్ అని చెప్పేసి PhD స్టూడెంట్స్కి దొరుకుతూ ఉంటాయి అనమాట. జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో స్కాలర్షిప్స్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా PhD స్టూడెంట్స్కి వచ్చేటువంటి స్కాలర్షిప్స్. వీళ్ళకి ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని చూసుకున్నప్పుడు మేజర్గా ఉన్నటువంటి ఇస్రో అనుకోండి, DRDO అనుకోండి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనుకోండి, PRL అనుకోండి, ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నప్పుడు మన ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి SpaceX కానీ, బ్లూ ఆరిజిన్ కానీ, రీసెర్చ్ ల్యాబ్స్ కానీ,
అదేవిధంగా అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కానీ వీళ్ళు ఐఐటీస్, ఐఐఎస్సీస్, ఐజర్స్ అండ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో వీళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో శాలరీస్ ఎట్లా ఉంటాయని తీసుకున్నప్పుడు ఒక జూనియర్ పొజిషన్కి అయితే 10 lakhs ఉందండి పర్ యానం. అదేవిధంగా సీనియర్ పొజిషన్ పోయినప్పుడు 30 lakhs పర్ యానం ఉంది. అదేవిధంగా మీరు ఇంటర్నేషనల్లో రాణించినట్లయితే $1,50,000 అంటే రమారమిగా ₹1,00,00,000 మీకు సంవత్సరానికి శాలరీ అనేది ఆరామ్సే దొరుకుతుంది. ప్రశాంతమైనటువంటి లైఫ్ ఉంటుంది. మీకు క్వార్టర్స్ ఇస్తారు. మీకు అంటే మీరు ఎంతో గౌరవాన్ని పొందుతారు. హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మోరోవరు ప్యాషన్ని నెరవేర్చుకోవడానికి మించినటువంటి ఆనందం ఒక విద్యార్థికి ఎవరికైతే ఉండదు. ఎవరికైతే ఈ యొక్క ఆకాశము, గెలాక్సీ, స్టార్సు, అదేవిధంగా ఈ యొక్క సృష్టి యొక్క పుట్టుక, దీని యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్యాషన్గా చాలామంది అటువంటి మూవీస్ కూడా మనకి హాలీవుడ్లో చాలా వస్తూ ఉంటాయి. నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాను అనమాట. సో నిజంగా ఈ యొక్క కళని మీరు నెరవేర్చుకోవాలనుకున్నట్లయితే ఇటువంటి ఇన్స్టిట్యూట్లో కనుపోయినట్లయితే మీ కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులారా, మీరు ఐఐటి పోయేసి సిఎస్సి చక్కర్లో పడకుండా మీకు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు పిల్లల్ని రీసెర్చ్ వైపు మోటివేట్ చేయమని చెప్పేసి మీ అందరికి కూడా నేను సలహా ఇస్తున్నాను. మిమ్మల్ని అందరం కూడా అర్థిస్తున్నాను. ఎందుకంటే భారతదేశం ఎంత రీసెర్చ్లో ముందుకు పోతే మనము ప్రపంచ యవనికలో అంత గొప్పగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.